ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మనం జాగ్రఫీ సిరీస్లో అసలు బేసిక్ అంటే ఫస్ట్ ఉండొద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ప్రకారం ఫస్ట్ అయితే మనకి సోలార్ సిస్టమ్ అయితే ఉందండి. సోలార్ సిస్టమ్ తర్వాత మనకి ఎర్త్ ఫార్మేషను, ఆ తర్వాత ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఏంటి, ఆ తర్వాత మనకి రివర్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఓషన్స్ ఎలా ఫామ్ అయ్యాయి, అండ్ క్లైమేట్ ఎలా ఉంటుంది, అండ్ మాన్సూన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇలా కొన్ని స్టేజెస్ లాగా మనకి ఇచ్చారనమాట. అంటే జాగ్రఫీ అంటే ఓన్లీ ఇదే ఉండదండి. జాగ్రఫీ కూడా చాలా బ్రాంచెస్గా డివైడ్ అయింది. దాంట్లో ఫిజికల్ జాగ్రఫీ ఒకటి, క్లైమటాలజీ ఒకటి, ఓషియోగ్రఫీ ఒకటి, అండ్ హ్యూమన్ జియోగ్రఫీ అని ఇలా బ్రాంచెస్గా డివైడ్ అయింది. దీంట్లో ఫిజికల్ జియోగ్రఫీ అంటే ఏంటంటే అసలుకి భూగోళం దాని యొక్క ఎలా ఉంటుంది, సూర్యుడు చుట్టూ ఉన్న గ్రహాలు వాటి మధ్య సంబంధం ఎలా ఉంది, మరి దాంట్లో మెయిన్గా మన భూమి అసలు ఎలా ఫామ్ అయింది, దాని నుండి మనకి ఎలా రివర్స్ కానీ మౌంటైన్స్ కానీ, అదే మన ఫిజికల్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్లో అయితే మౌంటైన్స్ అయితేనేమి, అండ్ రివర్స్ అయితేనేమి, కోస్టల్ రీజన్స్ అయితేనేమి, అలా సెక్టార్స్గా మనం డివైడ్ చేసాము బేస్డ్ ఆన్ ది క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. వాటి యొక్క స్వరూపాలను బట్టి మనం వాటిని డివైడ్ చేసాము. అండ్ ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే మెయిన్లీ వాటర్ అండ్ విండ్, అలా కొన్ని సోర్సెస్ అంటే ఏజెంట్స్ వల్ల అవి ఫామ్ అవుతాయి. అలాంటి వాటి గురించి తెలుసుకోవడమే ఈ ఫిజికల్ జాగ్రఫీ అన్నమాట. నెక్స్ట్ క్లైమటాలజీ అంటే ఈ క్లైమేట్ అంటే ఏంటంటే వాతావరణం. ఈ మన దాంట్లో కూడా వెదర్ అండ్ క్లైమేట్ అంటే వేరు, వెదర్ అంటే వేరు. క్లైమేట్ అంటే టోటల్ ఇప్పుడు ఉన్న ఈ వరల్డ్ మొత్తంలో అదొక సీజనల్, అంటే సర్టైన్ టైంలో మళ్ళీ అలానే వస్తుందన్నమాట, దాన్ని క్లైమేట్ అంటాం. వెదర్ అంటే పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్ ఏరియాలో ఎలా ఉంది వాతావరణం, దాని గురించి చెప్పేది వెదర్ రిపోర్ట్ అన్నమాట. క్లైమేట్ వేరు, వెదర్ వేరు. అండ్ నెక్స్ట్ హ్యూమన్ జియోగ్రఫీ అంటే ఈ హ్యూమన్స్ ఎన్విరాన్మెంట్తో ఎలా రిలేషన్షిప్ ఉంది, దాన్ని మనం యూస్ చేసుకుంటున్నామా లేదా వాటిని నాశనం చేస్తున్నామా, వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, అవి రావడం వల్ల మనకి డైలీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, ఇలాంటి వాటి గురించి తెలుసుకునేది హ్యూమన్ జియోగ్రఫీ అన్నమాట. మెయిన్ అయితే మనం ఫస్ట్ పార్ట్ అయిన ఫిజికల్ జియోగ్రఫీలో ఫస్ట్ అసలు యూనివర్స్, మన విశ్వం గురించి తెలుసుకుంటే దాంట్లో సోలార్ సిస్టమ్ అన్నమాట. మనకి యూనివర్స్ తెలుసు, యూనివర్స్లో సమ్ మోర్ ఆఫ్ మిల్కీ వేస్ ఉంటాయి, అంటే పాలపుంతలు అంటారు. అలాంటి వాటిలో కొన్ని గ్రహాల సమూహాలు అన్నమాట. ఇప్పుడు ఇది మన సోలార్ సిస్టంలో 9 ప్లానెట్స్ ఉన్నాయి. దానిలో 9th అయితే లెఫ్ట్ అయిపోయింది, అండ్ ఇప్పుడు ఉన్నదైతే 8 ప్లానెట్స్. ఇలాంటి కొన్ని ప్లానెట్ సమూహాలే మనకి మిల్కీ వే అన్నమాట. దాంట్లో మనకి కావాల్సింది ఏంటంటే సోలార్ సిస్టంలో కూడా మళ్ళీ ఏం నేర్చుకోవాలి, ఎర్త్ నేర్చుకోవాలి. ఎర్త్ అదే భూమి ఎలా తయారైంది, భూమి తర్వాత భూమిలోని ఖండాలు ఎలా తయారయ్యాయి, మళ్ళీ తర్వాత ఓషన్స్ ఎలా తయారయ్యాయి, దాని తర్వాత అడవులు అండ్ పర్వత శ్రేణులు ఇలాంటివి ఎలా ఏర్పడ్డాయో చెప్పేది ఈ ఫిజికల్ జియోగ్రఫీ అన్నమాట. అంటే ఇది ఒక్కదానికొకటి లింకింగ్ అన్నమాట. మనం ఏ లింక్ మిస్ అయినా నెక్స్ట్ టాపిక్ అనేది అర్థం అవ్వదు. కాబట్టి చదువుకునేటప్పుడే కొంచెం లింక్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ చదివితే అసలు జాగ్రఫీ అనేది టఫ్ సబ్జెక్టే కాదు. జస్ట్ దీంట్లో ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మనం గ్రాస్ప్ చేయగలిగితే అసలు ఆప్షన్స్ చదివితే చాలా ఆన్సర్ తెలిసిపోతుంది. అలాంటిది ఇది జాగ్రఫీ. మనకి ఏపీపీఎస్సీలో ప్రిలిమ్స్లో దగ్గర 30 మార్క్స్కి ఉంది ఈ జాగ్రఫీ అనేది. మనకి హిస్టరీ అండ్ సొసైటీతో పోల్చుకుంటే నాకు తెలిసి అంటే కొంచెం వాస్ట్ సిలబస్ ఇది. అందరూ కూడా అందుకే సిలబస్ ఎక్కువ ఉందని దీన్ని మేబీ చాయిస్గా వదిలేస్తారు. బట్ ఇది ఒక్కసారి చదివితే చాలు అర్థమైపోతుంది. అది హిస్టరీ అనుకోండి, కొన్ని
అది కూడా చదివితే అర్థం అవుతుంది, బట్ దాంతో పోల్చుకుంటే ఇదేం అంత వ్యాస్ట్ సిలబస్ అయితే కాదు. అండ్ సొసైటీ అంటారా, సొసైటీ పాలిటీ కంబైన్ చేసుకొని చదివితే అది ఎక్సలెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఏంటంటే మనకి ర్యాంక్తో సంబంధం కాదు, అసలుకి మనం గ్రూప్స్ చదువుతున్నామంటే ఒక ర్యాంక్ కోసమే చదివితే అది రేపటికి ఏదైనా, ఇప్పుడు అదే ఎగ్జామ్ రాయాలని రూల్ లేదు కదా, వేరే ఎగ్జామ్స్కి మనకి పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ అనేది సబ్జెక్టుగా నేర్చుకుంటే యూస్ఫుల్ అవుతుంది. మనం ఏదో ఈ ఎగ్జామ్ చదివేసాం ఇంక వదిలేసాం అనుకుంటే అది ఎప్పటికీ యూజ్ అవుతుంది అనమాట. సరే, ఇంకా దాని గురించి వదిలేసి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. అసలు సోలార్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ద సోలార్ సిస్టమ్ మీన్స్ సిస్టమ్ ఆఫ్ ది సన్, ద నేమ్ గివెన్ ద కలెక్షన్ ఆఫ్ హెవీన్లీ బాడీస్ దట్ ఎన్సర్కిల్ ద సన్. అంటే సూర్యుడి చుట్టూ హెవీలీ బాడీస్ అంటే కొన్ని బరువైన ఆకారాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ద సోలార్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ స్టార్స్, సన్ బాడీస్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్, విచ్ ఇన్క్లూడ్స్ 8 planets, more than 171 satellites, comets, meteoroids, asteroids bound to it by its gravity. అసలు ఈ సోలార్ సిస్టంలో సన్ అనేది ఒక స్టార్ అన్నమాట, నక్షత్రం, గ్రహం కాదు, నక్షత్రం. సన్ అనే స్టార్కి 8 ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట, శాటిలైట్స్. సన్కి శాటిలైట్ ఇవి, వీటితో పాటు 171 శాటిలైట్స్ రౌండ్ అవుతూ ఉంటాయి. దాంట్లో కామెట్స్ అయితేనేమి, కామెట్స్ అంటే ఇవి తోకచుక్కలు, మెట్రాయిడ్స్ అంటే అవి కూడా ఉల్కలు, ఆస్ట్రాయిడ్స్ అండ్ మెట్రాయిడ్స్ అంటే ఉల్కలు, వాటిల్లో తేడా అన్నమాట ఇవి. ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. మన సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా తిరుగుతూ ఉంటాయంటే ఒక ఎలిప్టికల్ ఆర్బిటాల్స్. ఎలిప్టికల్ అంటే సమ్ ఓవల్ షేప్ అన్నమాట, ఇలా మరి రౌండ్ కాకుండా కొంచెం ఇలా బ్లంటీ ఆర్బిట్స్ లాగా తిరుగుతూ ఉంటాయి, రివాల్వ్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ద సర్ఫేస్ ఆఫ్ ద సన్ ఈస్ కవర్డ్ విత్ ద బర్నింగ్ గ్యాసెస్ అట్ ద టెంపరేచర్ ఈజ్ అబౌట్ 6000 degrees Celsius. సన్ చుట్టూరు బర్నింగ్ గ్యాసెస్ అంటే మనకి హెచ్ గ్యాసెస్, హైడ్రోజన్ ఉంటుంది. అట్ ద టెంపరేచర్ ఆఫ్ 6000 degrees Celsius. హెచ్ అంటే హైడ్రోజన్, హీలియం, ఈ రెండు ఉంటాయి అన్నమాట సన్ ఎక్కువ, అందుకే ఇది బర్నింగ్ సెన్సేషన్, ఎప్పుడు పాప్అవుట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ద సోలార్ సిస్టమ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఆరిజిన్ ఆఫ్ ది మిల్కీ వే గెలాక్సీ అట్ ద డిస్టెన్స్ అబౌట్ 30,000 to 33,000 light years from the ఎర్త్ సెంటర్ ఆఫ్ ది గ్రావిటీ. సోలార్ సిస్టమ్ అనేది మిల్కీ వే అంటే పాలపుంత ఉంటుంది కదా, దానికి 30,000 లేదా 33,000 నుండి 33,000 కాల సంవత్సరాలు అనమాట, అంటే లైట్ ఇయర్స్. మనకి మామూలుగా స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఈ లైట్ ఇయర్స్తో పోలుస్తాం అనమాట, క్యాల్కులేట్ చేస్తాము. అలాంటిది 30,000 నుండి 33,000 లైట్ ఇయర్స్ వరకు మన ఈ సోలార్ సిస్టమ్ అనేది మిల్కీ వే నుండి డిస్టెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. ద సోలార్ సిస్టమ్స్ కెన్ ఆల్సో హ్యావ్ మోర్ దెన్ 1 స్టార్. అంటే ఒక సోలార్ సిస్టమ్కి ఉండొచ్చు ఒకదానికన్నా ఎక్కువ నక్షత్రం ఉండొచ్చు. దీస్ ఆర్ కాల్డ్ బైనరీ స్టార్ సిస్టమ్. ఇఫ్ దే ఆర్ 2 stars ఆర్ మల్టీ స్టార్ సిస్టమ్స్, ఇఫ్ దే ఆర్ 3 ఆర్ మోర్ స్టార్ సిస్టమ్. అంటే ఒక సోలార్ సిస్టమ్కి ఒక నక్షత్రమే ఉండాలని లేదనమాట, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అలా ఉన్న వాటినే మనం బైనరీ స్టార్ సిస్టమ్ అని అంటాం అనమాట. అవర్ సోలార్ సిస్టమ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అన్ ఔటర్ స్పైరల్ ఆర్మ్ ఆఫ్ ది వాస్ట్ మిల్కీ వే గెలాక్సీ. సోలార్ సిస్టమ్ అనేది మిల్కీ వే గెలాక్సీకి ఔటర్ సైడ్లో ఉన్న స్పైరల్ ఆర్మ్లో ఉంటుంది. అవర్ సోలార్ సిస్టమ్ ఆర్బిట్స్ ద సెంటర్ ఆఫ్ ది మిల్కీ వే అబౌట్ 8,28,000 kilometers per hour. మన సోలార్ సిస్టమ్ ఒక ఆర్బిట్స్ ఒక స్పీడ్ అనమాట, 8,28,000 kilometers per hour స్పీడ్తో దాని యొక్క ఆర్బిట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవర్ సోలార్ సిస్టమ్ టేక్స్ అబౌట్
230 million years to complete one orbit around the galactic center. ఇది అసలు ఇలాంటి పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట. స్పీడ్ ఎలా ఉందంటే 8,28,000 km/h ఉంటే 2,300 million years అవుతుందంట మన సోలార్ సిస్టమ్ అనేది మిల్కీ వే చుట్టూరు ఒక ఆర్బిట్ వేయడానికి, గెలాక్టిక్ సెంటర్కి రావడానికి. ద సోలార్ సిస్టమ్ ఈస్ బిలీవ్ టు బి హ్యావ్ ఫార్మ్డ్ అబౌట్ 4.6 billion years ago. 4.6 బిలియన్ల సంవత్సరాల ముందు ఈ సోలార్ సిస్టమ్ అనేది ఫామ్ అయిందని కొన్ని రీసెర్చర్స్ చెప్తున్నారనమాట. ద సోలార్ సిస్టమ్ ఆల్సో ఇంక్లూడ్స్ ద క్యూబ్. దిస్ ఇస్ స్పేస్లీ ఆక్యుపైడ్ రింగ్ అని ఆఫ్ ఐసీ బాడీస్. అంటే అసలు దాంట్లో ఇంకేం ఉండవు అనమాట, మంచు కొండల్లాగా, అంటే మంచు గ్రహాలు అంటారు కదా, అలాంటి గ్రహాలు చుట్టూరు ఆక్యుపై అయి ఉంటుంది సన్కి. ఇది ప్లూటో కన్నా చిన్నగా ఉంటుంది. అలాంటి దాన్నే మనం ఆరట్ క్లౌడ్ అంటాం అన్నమాట. ఆ ఉన్న బాడీస్ని ఆరట్ క్లౌడ్ అంటాం. ఈ ఆరట్ క్లౌడ్ అంటే ఏంటంటే ఐసీ పీసెస్ ఆఫ్ స్పేస్ డెబ్రీస్ అంటే అంతరిక్షాల వ్యర్థాలతో కూడిన అవి బాల్స్ లాగా తయారవుతాయి అన్నమాట. అవి సన్ ఒక చుట్టూరు తిరుగుతూ 1.6 light years డిస్టెన్స్లో ఉంటాయన్నమాట. ది షెల్స్ అనేది మేడప్ ఆఫ్ మెటీరియల్ ఇస్ థిక్. దాని యొక్క థిక్నెస్ ఎంత ఉంటుందంటే 5,000 ఆస్ట్రానమికల్ యూనిట్స్ నుండి 1,00,000 ఆస్ట్రానమికల్ యూనిట్స్ వరకు ఉంటుంది. అంటే మనకు మామూలుగా స్పేస్లో కొన్ని యూనిట్స్ ఎర్త్ నుండి సన్నుకు ఉన్న డిస్టెన్స్ని మనం ఏయు అంటే ఆస్ట్రానమికల్ యూనిట్స్తో మనం డినోట్ చేస్తామన్నమాట. అలాంటి వాటిల్లో ఈ ఆరట్ క్లౌడ్ అంటే ఇదొక డెబ్రీస్ని కలెక్ట్ చేసుకునే ఒక ప్లానెట్ అన్నమాట. ఆ ప్లానెట్ అనేది సన్ చుట్టూరు ఎంతలో ఉంది, 5,000 ఆస్ట్రానమికల్ యూనిట్స్ టు 1,00,000 ఆస్ట్రానమికల్ యూనిట్స్లో ఉందన్నమాట. అసలు 1 ఆస్ట్రానమికల్ యూనిట్ క్యాల్కులేషన్ ఎంత అంటే ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్ టు ఎర్త్ ఆర్ అబౌట్ 150 million kilometers. అలా ఆస్ట్రానమికల్ యూనిట్స్ అంటే ఏంటంటే ఇది మెయిన్. దీని అడగచ్చు 1 ఆస్ట్రానమికల్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు అని అడగచ్చు అనమాట. అలాంటప్పుడు 150 million kilometers, దట్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్ టు ఎర్త్ అనమాట. The Oort cloud is a boundary of sun's gravitational influence where orbiting objects can turn around and return closer to our sun. ఒకవేళ ఈ ఆర్ఎస్ క్లౌడ్ కానీ లేకపోతే చుట్టూరు తిరుగుతూ ఉండి సన్ దగ్గరికి వెళ్ళిపోతాయి కదా, అలా కాకుండా ఇది ఒక గ్రావిటేషనల్ ఫోర్స్గా యూజ్ అవుతుందంట.